రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని సాయినగర్లో ప్రమాదవశాత్తు 14 గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఛత్తీస్గఢ్ నుంచి వివిధ కూలీ పనుల కోసం సిరిసిల్లకు వలస వచ్చిన కూలీలు ప్రమాదం జరిగినప్పుడు తమ పనులకు వెళ్లారు. గుడిసెలలో వలస కూలీలు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో వారి వంట సామగ్రితో పాటు గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో తమను ప్రభుత్వం ఆదుకోవాలని వలస కూలీలతో పాటు స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినటువంటి సుతార్ కార్మికులు ఇక్కడ ఉండబట్టి దాదాపు నియర్లీ 1 ఇయర్ అవుతా ఉంది. వీళ్ళు ప్రతిరోజు పొద్దున్నే పనికి వెళ్తూ ఉంటారు. ఈరోజు వాళ్ళు పనికి ఉదయం 8 తర్వాత పనికి వెళ్ళిపోయి ఉంటారు. వచ్చిన తర్వాత కొద్దిసేపటికి ఇక్కడ దాన్ని ఆనుకున్నటువంటి ఇంట్లో ఒక ఛత్తీస్గఢ్ ఆయన కిరాయికి ఉంటాడు. ఆయన లేచి చూసేసరికల్లా ఇక్కడ ఉన్నటువంటి 14 దాదాపు 14 కుటుంబాలు అయినటువంటి వాళ్ళ గూడారాలు అన్నీ కూడా ఖాళీ బూడిదైపోయినాయి. వాళ్ళ డబ్బులు కూడా పూర్తిగా ఏమీ లేకుండా నామరూపాలు లేకుండా పోయినాయి. దయచేసి గవర్నమెంట్ తక్షణమే స్పందించి వాళ్ళు ఉండడానికి వసతి మరియు తినడానికి బియ్యం మరియు కల్పించాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఇంద్రానగర్లో యూపీ నివాసులు వలస కూలీలు వీళ్ళందరూ దాదాపు ఒక 30-40 మంది వలస కూలీలు గుడిసెలలో ఉంటూ ఇక్కడ జీవనోపాధి పొందుతున్నారు. అనుకోని సందర్భంగా వీళ్ళ గుడిసెలన్నీ కాలిపోయి